అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగురుగాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలో వాక్య భాగాన్ని చదువుకుందాము. యోనా గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. అతడు వారితో ఇట్లనెను, నేను ఎబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనయ్యున్నాను. మహోన్నతానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైన సమయము, నీ వాక్యాన్ని వినాలనేటటువంటి ఆశ కలిగినటువంటి సమయము. దేవా నీకు వందనాలు. ప్రభువా, నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది, నీ మాటలో బలము ఉన్నది, నెమ్మది ఉన్నది. దేవా నీకు స్తోత్రాలు. శాంతినిచ్చే నీ మాటలు ప్రభువా మాకు దయచేయండి. మీరే స్వయముగా మాతో మాట్లాడమని, నీ బిడ్డలకు కావలసినటువంటి మాటలను వినిపించమని మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమెన్. మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయము, వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ఎదురు చూస్తున్నటువంటి దైవ జనాంగమ మీ అందరికీ కూడా శుభాలు కలుగునుగాక. అందరూ బాగున్నారా? మరి చాలామంది ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రార్థన అవసరతలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. మరి సమస్యలు చెప్తూ ఉన్నారు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. అంత మాత్రమే కాదు, మా పరిచర్య కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. అందరి ప్రార్థనల ఫలితమే ఈరోజు దేవుడు ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిగిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి విషయాలు దేవుడే మరి స్వయముగా అందించగా ఈ వాక్య పరిచర్య ఆయన యొక్క కృపలో జరుగుతూ ఉంది. కాబట్టి ఇది అందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి. 2 నిబంధనలు ఉన్నాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో మనం గమనించినట్లయితే 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన గ్రంథములో 27 పుస్తకాలు. 39, 27 కలుపుకుని 66 పుస్తకాల యొక్క సమ్మేళనమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం. దానిలో మరి 32వ పుస్తకముగా పిలువబడుతున్నటువంటి ఒక పుస్తకము గురించి ఈరోజు క్లుప్త వివరణ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే మనము ఎంతో కొంత ఖచ్చితంగా ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి నేర్చుకోవాలి. చదువు వచ్చినా చదువు రాకపోయినా కానీ కొన్ని విషయాలు మనము కంటతా పట్టవలసిన వారమై ఉన్నాం. ఈరోజు ఈ గ్రంథము మనము చాలా తేలిగ్గా ఎలా అర్థం చేసుకోవాలో మరి చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధ కలిగి ఆలకించండి. దేవునికి స్తోత్రం. మరి 32వ పుస్తకము అనగానే లెక్క పెట్టుకుంటే అది యోనా గ్రంథం అవుతుంది. ఈ యోనా గ్రంథములో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు కూడా మనము చూసినట్లయితే చాలా చక్కగా వీటిని మనము డివైడ్ చేసుకుని గుర్తుపెట్టుకోవచ్చు. 4 అధ్యాయాలు అలాగే 48 వచనాలతో ఈ యోనా గ్రంథము చెప్పబడుతూ ఉంది. యోనా అనేటటువంటి పేరు మీద ఈ గ్రంథాన్ని దేవుడు రాయించాడు. యోనా ఎవరో కాదు, ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా పిలువబడ్డాడు. చిన్న ప్రవక్త అనేటటువంటి ఒక మాట కూడా మనం వింటూ ఉంటాం. యోనా అద్భుతమైనటువంటి సేవా పరిచర్య దేవుని పక్షముగా, ప్రజల పక్షముగా జరిగించినటువంటి వాడే ఈ యోనా. యోనా పేరు మీద దేవుడు ఒక గ్రంథాన్ని రాయించాడు అంటే యోనా ఎలాంటి పరిచర్య చేశాడో మనం గమనించాలి. అలాగే ఈ యోనా గురించి క్రొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మాట్లాడడం జరిగింది. యోనా ఏ విధముగా అయితే తిమింగలం కడుపులో 3 దినములు ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో 3 దినములు ఉంటాడనే సత్యాన్ని ఆయన చెప్పడం మనం చూస్తాం. అద్భుతమైనటువంటి పోలిక అక్కడ మనకు ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు అలా యోనా పేరు మీద ఉన్నటువంటి ఈ గ్రంథము 4 అధ్యాయాలతో 48 వచనాలతో ఉంది. ఈ గ్రంథాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోగలం? ఈ గ్రంథము మనకు కంటతాగా రావాలి.
అందరికీ తెలుసు, యోనా అనే గ్రంథాన్ని కథ కింద చెబుతూ ఉంటారు. ఇంకా బాగా మెరుగుగా ఎలా గుర్తుపెట్టుకోగలము అని మనం చూసినట్లయితే 4 అధ్యాయాలని కూడా 4 హెడ్డింగుల కింద నేను డివైడ్ చేస్తున్నాను, 4 భాగాల కింద నేను డివైడ్ చేస్తున్నాను. మొట్టమొదటి అధ్యాయం అంతా కూడా మనం చదివి ఈ అధ్యాయానికి మనం పెట్టే పేరేమిటంటే పారిపోయిన యోనా అని పెట్టుకోవాలి. పారిపోయిన యోనా అనేటటువంటి పేరు పెట్టుకోవాలి. అలాగే 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే ప్రార్థించిన యోనా అనేటటువంటి పేరు పెట్టుకోవాలి. 3వ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే దానికి ప్రకటించిన యోనా అనే పేరు పెట్టాలి. 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే పశ్చాత్తాపపడినటువంటి యోనా. అన్నీ పా మీదే వస్తున్నాయి. ఒకటి పారిపోయిన యోనా, 2వది ప్రార్థించిన యోనా, 3వది ప్రకటించిన యోనా, 4వది పశ్చాత్తాపపడిన యోనా. ఈ రకంగా మీరు గనక చదివినట్లయితే యోనా గ్రంథము చాలా తేలిగ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 48 వచనాలు కూడా మనకు అర్థమవుతాయి. ఈ 4 హెడ్డింగ్స్ కూడా, ఈ 4 భాగాలు కూడా మనము నేర్చుకోవాలి. పారిపోయిన యోనాగా 1, ప్రార్థించిన యోనాగా 2, ప్రకటించిన యోనాగా 3, పశ్చాత్తాపడిన యోనాగా 4. మరి ఈరోజు మనం గమనించినట్లయితే ఈ యోనా గ్రంథములో కొన్ని మాటలు, చాలా విలువైనటువంటి మాటలు ఈరోజు మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. యోనా అనేటటువంటి పేరుకు అర్థము గువ్వ లేదా పావురము అని అర్థం. యోనా అంటే గువ్వ లేదా పావురము అనేటటువంటి అర్థం వస్తుంది. మరి యోనా గారి గురించి మొదటి అధ్యాయములో మొదటి వచనం ఏమి చెప్తుందంటే, యెహోవా వాక్కు అమ్మితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. రైట్. యోనా గారి యొక్క తండ్రి గారి పేరు కూడా చెబుతున్నారు. యోనా గారి యొక్క తండ్రి గారి పేరు అమ్మిత్తయి. అంటే యోనా గారు అమిత్తయి అనేటటువంటి వ్యక్తికి పుట్టినట్టుగా యోనా గారి తండ్రి గారి పేరు అమిత్తయి అనేటటువంటి మాట కనపడుతుంది. ఇతని గురించి రాజుల గ్రంథములో కూడా చక్కని మాటలు ఉన్నాయి. అంటే ఈ యొక్క యోనా చరిత్రలో ఉన్నాడు. గమనించాలి, ప్రవక్తలు ఉన్నారు మనకు. ఏలియా గారు, ఆ తర్వాత ఎలీషా గారు, ఆ తర్వాత యోనా గారు, ఆ తర్వాత ఆమోస్. అంటే ఈ క్రమములో ఈయన కూడా చేర్చబడ్డాడు. తండ్రి అమిత్తయి. ఇతని ఊరి పేరు కావాలంటే కనుక 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనములో ఈయన ఊరి పేరు ఉన్నది. గెత్య పేరు అనేటటువంటి ఊరు, అనగా ఇది గలిలియా అనేటటువంటి ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఊరు. ఇతను 2వ యరొబాము, ఇశ్రాయేలు పరిపాలించిన రాజులలో 2వ యరొబాము పరిపాలించినటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలానికి చెందినవాడు. సంవత్సరము చెప్పాలి అంటే కనుక క్రీస్తు పూర్వము 793 నుంచి 753వ సంవత్సరం వరకు ఈయన ఉన్నట్టుగా ఈ రాజు 2వ యరొబాము రాజు, అనగా ఇశ్రాయేల్ పరిపాలించినటువంటి 13వ రాజు అంటే ఇతను. ఆ కాలంలోనే ఈ యొక్క యోనా గారి యొక్క పరిచర్య కొనసాగింది. ఇశ్రాయేలీల పక్షముగా ఈయన మరి చక్కని ప్రవక్తగా పనిచేసినట్టుగా ఈయన గురించి లేఖనము సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈ యోనాను దేవుడు ఈ గ్రంథములో ఏ విధముగా ఆయన పరిచర్య కొనసాగింది, దేవుడు ఏ విధముగా ఇతన్ని వాడుకున్నాడంటే కనుక మరి గమనించాలి. యోనాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఒక పని చెప్పుతున్నాడు దేవుడు. ఆ పని ఏమిటంటే నీనేవే పట్టణము దగ్గరికి వెళ్ళమంటున్నాడు. నీనేవే పట్టణస్థులకు ఒక హెచ్చరిక, ఒక సూచన తెలియచేయమంటూ ఉన్నాడు. ఒక మాట సెలవిమ్మంటున్నాడు అక్కడ. అదేమిటంటే చూడండి, నీనేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. ఒక ప్రకటన తెలియచేయమని చెప్పి యోనా గారికి దేవుడు పని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని పక్షముగా, ప్రజల పక్షముగా పనిచేసేవాడు ఈ ప్రవక్త. ప్రవక్త అనగా దేవునితో మాట్లాడే, ఆయన చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు ప్రకటించడమే. జరగబోయే విషయాల గురించి దేవుణ్ణి అడగడము, ఆయన చెప్తే ఆ విషయాలను ప్రజలకు తెలియచేయడం. ఇది ఈ ప్రవక్తకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, యోనా నీవు అర్జెంటుగా నినేవే పట్టణానికి వెళ్ళాలి. వెళ్ళి వారి యొక్క దుష్టత్వము, వారు చాలా ఘోరమైన దుష్టత్వంలో ఉన్నారు, చాలా పాపములో వారు ఉన్నారు కనుక వారి మీదకి ఉగ్రత రాబోతుంది, నా దోష శిక్ష వారి మీదకి రాబోతుందని ప్రకటించు. ఒకవేళ వారు ఎవరైనా మారొచ్చేమో అని దేవుడు యోనాకు పని చెబుతున్నాడు. అసలు ఈ నినేవే వారు ఎవరు, అసలు నినేవే పట్టణము ఏంటి అని మనం గమనించినట్లయితే, నినేవే అనేటటువంటి పట్టణము మహాపట్టణం అండి, రాజపట్టణము. ఇది చాలా అందమైనటువంటి పట్టణము, ధనికులు కలిగినటువంటి పట్టణము.
ఇంకా చెప్పాలంటే ఈ నినేవే పట్టణం అండి అష్షూరు అనేటటువంటి ప్రాంతానికి రాజధానిగా పిలువబడుతుంది. అష్షూరీయుల రాజధాని నినేవే పట్టణము. అష్షూరు దేశానికి రాజధాని నినేవే పట్టణము. అష్షూరీయులు ఎవరు అంటే కనుక మహాక్రూరులు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులను బాధించిన వారు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులను బాధపెట్టిన వారు అష్షూరీయులు. అలాంటి వారు ఉన్నటువంటి అలాంటి వారికి క్యాపిటల్ సిటీగా పిలువబడిందే ఈ నినేవే పట్టణం. ఇప్పుడు ఈ నినేవే పట్టణం ఎలాగుందంటే ఘోర దుష్టత్వంలోకి వెళ్ళిపోయింది. ఇక దేవుడు వారిని తుడిచేద్దాం అనుకుంటున్నాడు, ఆ పట్టణాన్ని తుడిచేద్దాం అనుకుంటున్నాడు. సొదొమ గొమొర్రాలో ఏ విధముగా అయితే దేవుడు అగ్ని గంధకాలను రప్పించి కురిపించి దాన్ని నాశనము చేశాడో అదే దుర్గతి దీనికి రాబోతుంది. కాబట్టి ముందుగా నువ్వు వెళ్ళి ప్రకటించు అని చెబితే యోనా గారు దేవుని మాట విన్నారు, కానీ వెళ్ళలా. ప్రయాణమయ్యాడు, యొప్పే అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఓడరేవు ఉంది. అక్కడ యొప్పేలో ఓడరేవు దగ్గరికి వెళ్ళి ఈయన నినేవే అనే పట్టణానికి ఓడ ఎక్కకుండా తర్షీషుకు పోయేటటువంటి ఓడ ఎక్కాడు. ఒక రకంగా చెప్పాలంటే యొప్పే నుంచి దేవుడు చెప్పినటువంటి నినేవే పట్టణము ఎంత దూరం అంటే 550 మైళ్ళు, చాలా తక్కువ. మరి ఈయన వాడ ఎక్కినటువంటి ప్రాంతము తర్షీషు అనగా స్పెయిన్గా పిలువబడుతుంది. ఎంత దూరం అంటే 2500 మైళ్ళు, దాదాపుగా 2000 మైళ్ళు ఈయన దూరంగా వెళ్ళిపోతున్నాడు. బైబిల్ రాయబడిన మాట ఏమిటంటే యెహోవా సన్నిధి నుంచి పారిపోవాలని రాయబడింది. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి ఆ ఓడ ఎక్కి వెళ్ళినట్టుగా రాయబడింది. అనగా దేవుడు చెప్పినటువంటి పని చేయకుండా వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాడు. దేవుడు కుడివైపుకి వెళ్ళమంటా ఉంటే ఈయన ఎడం వైపుకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఓడలో ఉన్నటువంటి యోనా ఓడ అమరం భాగంకి వెళ్ళి నిద్రలోనికి జారుకున్నాడు, నిద్రపోతా ఉన్నాడు. ఇక దేవుడేమీ మాట్లాడలా. ఇదంతా మొదటి అధ్యాయంలో ఉంది. దేవుడేమీ మాట్లాడలా. సముద్రముతో దేవుడు మాట్లాడాడు, గాలితో దేవుడు మాట్లాడాడు. సముద్రము ఆ అలలు పైకి లెగుస్తూ ఉన్నాయి, దానికి తోడు గాలి తోడయ్యింది. రెండు కలిశాయి. ఒక గొప్ప తుఫాన్ అంటండి, పెద్ద తుఫాను లేదా గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. అనగా సముద్రములో ఆ చీకటిలో వారి ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయములో ఒక తుఫాను రేగింది. అక్కడ ఆ తుఫాను వల్ల ఓడ బద్దలైపోయేలా మారిపోయింది. ఆ అలలన్నీ కూడా, ఆ నీరంతా కూడా ఆ యొక్క ఓడలోకి వచ్చేస్తూ ఉన్నాయి. ఓడ నడిపేటటువంటి నావికుడికి ఏం చేయాలో అర్థం కావట్లా. ప్రజలందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉన్నారు. సుడిగుండాల్లోకి ఓడ వెళ్ళిపోతూ ఉంది. అలాంటి సమయంలో యోనా ఓడ అడుగు భాగములో అమరమున నిద్రపోతూ ఉన్నాడు. ఈలోపు ఓడలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బయట పారేస్తూ ఉన్నారు ఈ ప్రజలు. ఎందుకంటే ఓడ తేలిక చేద్దాము అనే ఉద్దేశంతో అలా పాడేస్తూ ఉన్నప్పుడు ఓడ అమరములోనికి ఈ ఓడ నావికుడు వెళితే యోనా గారు హ్యాపీగా నిద్రపోతా ఉన్నాడు. అప్పుడు ఈ నావికుడు అంటాడు కదా, ఓయి నిద్రపోతా, ఇది నిద్రపోయే సమయం అనుకుంటున్నావా? చాలా ప్రమాదంలో ఉన్నాం, వాడ బద్దలైపోయేలా ఉంది. నీవు నీ ఇష్టదైవానికి ప్రార్థన చెయ్యి, ఒకవేళ ఏదైనా ప్రమాదం తప్పించవచ్చేమో అని చెబితే యోనాకి ఏం అర్థం కాల. బయటికి చూచాడు. ఈ సముద్రము పొంగడానికి, గాలి ఆ విధముగా రేగడానికి, తుఫాను రావడానికి కారణము ఎవరో అర్థమైపోయింది. నేను దేవుడు చెప్పినటువంటి పని చేయకుండా వ్యతిరేకంగా వెళ్ళిపోతున్న కారణంగానే దేవుడే ఈ యొక్క ప్రమాదమును రప్పించాడు అనే ఉద్దేశము అర్థమైపోయింది. నిలబడున్నాడు. ఈలోపు అందరి పేర్ల మీద చీట్లు రాసి డ్రా తీశారంటండి. డ్రా తీస్తే యోనా గారి పేరు వచ్చింది. అప్పుడు వారందరూ కూడా అంటున్నారు కదా, అసలు నువ్వెవరు? ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో? నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడి నుండి వచ్చితువో, నీ దేశమేదో, నీ జనమేదో, నీ సంగతి ఏంటో అసలు చెప్పు ఎవరని అడిగితే అప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగము అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను ఎబ్రీయుడను. యోనా గారు చెప్తున్నారు, నేను ఎబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయే ఆకాశమందుండు దేవుని యొక్క దైవ సేవకుడను. నేను ప్రమాదములో కూడా ఆపదలో కూడా దేవుని బోధ చేస్తున్నటువంటి దైవజనుడండి ఈ యోనా. దైవజనుడు పారిపోవచ్చేమో కానీ ఈయన పారిపోవడం వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి రహస్యం ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము. ఈయన పారిపోవడం వల్ల జరిగినటువంటి గొప్ప విషయము మొదటి అధ్యాయంలో మనం అందరం గమనించవచ్చు. చాలామంది ఏమంటారంటే యోనా పారిపోయాడు. ఆయన పారిపోవడం వల్లనే జరిగిన కార్యము ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రకటన చేస్తున్నాడు, బాధలో ఉన్నాడు, అయినప్పటికీ బోధ చేస్తూ ఉన్నాడు.
బాధలో ఉన్నప్పటికీ బోధ చేయవలసిన వారమై ఉన్నాము. మనము కష్టములో ఉన్నప్పటికీ ఇతరుల కష్టాలను మనము ఆ కష్టములో ఉన్న వారికి మనము ధైర్యము చెప్పవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇంత ప్రమాదంలో ఉండగా కూడా ఈయన బోధ చేస్తున్నాడని ఏం చెప్తున్నాడంటే, నేను ఎబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త ఎవరో తెలుసా? సముద్రానికి భూమికిని సృష్టికర్త ఆయన, ఆకాశమందున్నాడు, ఆయన యొక్క సేవకుని నేను, ఆయన యొక్క పనివాడని నేను అని చెప్పాడు. మరి ఏం జరిగిందంటే, ఆయన వెళ్ళమన్నటువంటి ప్రాంతానికి వెళ్లకుండా వ్యతిరేకంగా వెళుతున్నాను, అందుకని ఈ ప్రమాదము. అంటే దేవుడు చెప్పిన పని చేయకపోతే ప్రమాదం జరుగుద్దా? అవును జరుగుద్ది. నువ్వు దేవుని మాట వింటే నీ దీవెన, వినకపోతే శాపము అని స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయించిన మాట మనం గమనించాలి. ఈరోజు ఆయన మాట వినాలి, మనము వినేవారముగా ఉండాలి. మనము ఈ యోనా వెళ్ళిపోతా ఉన్నాడు, వాళ్ళు అడుగుతా ఉన్నారు ఏంటంటే, నేను ఇలా చేశానంటే, మరి దీనికి ఏం చెయ్యాలి? మరి మేమందరం బలైపోతున్నాం కదా, ఈ తుఫాన్ ఆగాలంటే ఏం చెయ్యాలి? ఈ గాలి ఆగాలంటే ఏం చెయ్యాలి? ఓడ బద్దలైపోయేలా ఉంది, సుడిగుండాల్లో తిరిగిపోతుంది ఓడ, ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు, ఏం చెయ్యాలి అని అడిగారు. అడిగితే అప్పుడు ఈ ప్రవక్త యోనా గారు చెప్పిన మాట ఏమిటంటే, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. కంగారు పడ్డారు, భయపడ్డారు. నిన్నెత్తి సముద్రంలో పడేయడం ఏంటి అని మొత్తానికి అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పడేస్తూ ఉన్నారు. అయినా కానీ ఆ తుఫాను పెరుగుతానే ఉంది. అలాంటి సమయంలో ఏం జరిగింది అంటే కనుక, వీళ్ళు ప్రార్థన చేశారండి. చాలా అద్భుతమైనటువంటి మాట. కాబట్టి వారు, ఈ మనుషుని బట్టి మమ్మును లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకుని, అప్పుడు దాకా వారి ఇష్ట దైవాలను ప్రార్థించినటువంటి వారు ఒక్కసారిగా మారిపోయారు. దేవుడైనటువంటి నిజ దేవుడైనటువంటి యెహోవా దేవునికి ప్రార్థన చేయడము మొదలు పెట్టారు. ఓడంతా కూడా ప్రార్థనతో నింపబడింది. ఓడంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రతి వారు కూడా ఓడలో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ప్రార్థన చేస్తున్నారు, మనవి చేస్తున్నారు, సృష్టికర్త అయినటువంటి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు. ఇదంతా ఎలా జరిగింది? యోనా గారు పారిపోవడం వల్లే జరిగింది. యోనా గారు పారిపోయారు కాబట్టి వీళ్ళు మారిపోయారు. అన్యజనులు మారిపోయారు. అన్యజనులందరూ కూడా దేవుని వైపుకు తిరిగారు. ఇలాంటి అవకాశం వస్తుంది అసలు? సముద్రములో ప్రమాదంలో ఉండగా యోనా చెప్పిన మాటలు విన్నారు, దేవుని మనవి చేస్తున్నారు. అయ్యా, మేము ఇప్పుడు ఇతని ఎత్తి సముద్రంలో వేస్తాము, ఈ దోషం మా మీదకు రాకుండా చూడు అని ప్రార్థన చేస్తున్నారు. ఇలా ప్రార్థన చేశారంటే నమ్మారా నమ్మలేదా? నమ్మారు. నిజమైన దేవుడు ఆయనే అనే నమ్మకము పుట్టింది వారికి. మొత్తం మీద ప్రార్థన చేశారు, ఎత్తి సముద్రంలో పడేశారు. పడవేసిన వెంటనే సముద్రము పొంగుట ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, సముద్రము నిమ్మలమైపోయింది. అనగా దేవుని కోపము అక్కడ రగులుకుంది. ఆ కోపానికి పరిష్కారము ఎవరు అంటే యోనా గారు సముద్రములో పడడమే. మొత్తానికి యోనా గారు సముద్రంలో పడిన వెంటనే అంతా నిమ్మలమైపోయింది. అది చూసినటువంటి వీరికి భయము కలిగింది. అది చూసినటువంటి వీరికి భయం వేసింది. భయం వేసి అప్పుడు మరలా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నారండి. అద్భుతమైనటువంటి ప్రార్థన. 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగుట ఆగెను. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి, భయముతో భక్తి వచ్చేసింది. ఆ భక్తి ఏమిటంటే ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసుకొనిరి. మారిపోయినాడు మొత్తం. యోనా పారిపోవడం వల్లే ఈ అన్యజనులు మారిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే అన్యజనులకు సువార్త ప్రకటించిన యోనా, వాళ్ళు మారిపోవడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి ఈ యోనా ఒక సాధకంగా మారిపోయాడు. ప్రాణాలు తెగించాడు, సముద్రములో పడవేశారు, ప్రాణాన్ని పణముగా పెట్టాడు. అన్యజనులు మారిపోవడానికి కారకుడయ్యాడు, గొప్ప యోధుడయ్యాడు యోనా. వారందరూ ఏకకంఠముతో దేవునికి ప్రార్థించారు, మొక్కుబళ్ళు చేసుకున్నారు. భయము కలిగిన వారే, భక్తిని ప్రదర్శించేవారుగా ఈ జనులు ఎవరు అంటే అన్యజనులు. ఓడలో ఉన్న వారందరూ అన్యజనులే. అన్యజనులను మార్చడానికి వెళ్ళినటువంటి యోనా ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారిపోయారండి. ఇది మొదటి అధ్యాయం. అంటే అన్యజనులు మారిపోయేలా ఎలా జరిగిందంటే యోనా గారు పారిపోయాడు గనుకనే జరిగింది. ఇక రెండవ అధ్యాయానికి వస్తే
మనం చదువుకున్నాం. 2వ అధ్యాయంకి వస్తే ప్రార్థించిన యోనా. మరి యోనా సముద్రంలో పడిపోయాడు. పడిపోయిన వెంటనే దేవుడు ఒక మత్స్యానికి చెప్పాడు, యోనా పడిన వెంటనే నువ్వు మృంగేయాలని చెప్పితే, మరి యోనాను మింగినటువంటి పెద్ద మత్స్యము దాదాపుగా 100 అడుగులు ఉంటుందండి. దేవుడు విడిచిపెడతాడా? అంతమందిని రక్షించినటువంటి ప్రవక్తను దేవుడు విడిచిపెడతాడా? దేవుని యొక్క దైవ సేవకుడు ఆయన. కాబట్టి సముద్రములో పడిన వెంటనే ఒక పెద్ద చేప, ఒక పెద్ద మత్స్యము ఆయన మింగింది. ఇప్పుడు ఆ మత్స్యము కడుపులోకి వెళ్ళినటువంటి ఈయన 3 దినాలండి ఉపవాసం ఉన్నాడు. ఆయనతో పాటు చేప కూడా ఉపవాసం ఉంది. 3 దినాలు లోపల ఉండి ప్రసవ వేదన ప్రార్థన చేశాడు. అది యోనా గారు చేసినటువంటి ప్రార్థన. అద్భుతమైనటువంటి ప్రార్థన, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రార్థన. ఇది 10 వచనాలతో ఉంది. అనగా ప్రార్థించిన యోనా ఎక్కడి నుంచి చేస్తున్నట్టు చేప కడుపులో. ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రార్థనలు ఉన్నాయి. చాలామంది ప్రార్థనలు చేశారు. కర్మేలి కొండ మీద ఏలియా గారు చేసిన ప్రార్థన ఉంది. కానీ చిత్రం ఏమిటంటే సముద్రములో ప్రార్థన, నీటిలో ప్రార్థన. నీటిలో మాత్రమే కాదు, నీటిలో చేప గర్భములో, చేప కడుపులో యోనా, మీనా కడుపులో యోనా ఉండి సముద్రములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ అనుభవము మహానుభవం కదా ఇది. సముద్రములో ఎత్తిపాడేయడం ఒక విచిత్రం అయితే, ఓడలో ఉన్న వారందరూ మారిపోవడం ఒక విచిత్రం అయితే, సముద్రములో చేప కడుపులో ప్రపంచానికి సంబంధం లేకుండా ఏకాంత స్థలములో ఏకాంత ప్రార్థన, ఇది ఒక యోనా గారికి మాత్రమే సూట్ అయింది. సముద్రములో ప్రార్థన, కడుపులో ప్రార్థన. ఇక లోకములో జరిగే విషయాలు ఏవి కూడా చెవికి వినపడవు. అది యోనా గారు పొందుకున్నాడండి గొప్ప అవకాశం. ఎందుకు దొరికింది అవకాశం అంటే పారిపోయాడు కాబట్టే మారిపోయారు వారు. పారిపోయాడు కాబట్టే ఈరోజు చేప కడుపులో ప్రార్థన చేయడము అవకాశము. సముద్ర గర్భములో, చేప గర్భములో ప్రార్థన చేస్తున్నాడు. చాలా అద్భుతంగా ప్రార్థన చేశాడు. ఆ తర్వాత చేప దేవుడు ఆజ్ఞాపించగా ఒడ్డు మీద కక్కేసింది. అప్పుడు మరలా దేవుని వాక్కు వచ్చింది, ఇప్పుడైనా వెళ్ళు యోనా అంటే వెంటనే వెళ్ళాడండి. ప్రకటన చేశాడు, ఉపవాసముతో వెళ్ళాడు, ఉపవాసంతో ప్రకటన చేశాడు. ఒక పక్కన వీళ్ళు మారిపోయారు, ఒక పక్కన ప్రకటన చేసుకుంటా వెళ్ళిపోయాడండి. ఒకే ఒక దినం ప్రకటన చేశాడు. ప్రకటన చేసిన వెంటనే రాజు మొదలుకొని ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఆ పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాప హృదయముతో వారందరూ కూడా ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అనగా 3వ అధ్యాయం అంతా కూడా మనం గమనిస్తే ప్రకటించిన యోనా కనబడుతున్నాడు. ప్రమాదం రాబోతుందని ప్రకటించాడు. ఆ ప్రమాదం తప్పించుకోవడానికి ఈ నినివే పట్టణస్తులందరూ కూడా ఏం చేశారంటే రాజు మొదలుకొని పనివారు వరకు బట్టలు తీసేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుని ఎలుగెత్తి ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన చేశారు. రాజు అని కానీ పనివాడిని భేదం లేకుండా అందరూ నేల మీద బూడిదలో కూర్చుని ప్రార్థించారు. పశువులకు గడ్డి వేయడం మానేశారు. పశువుల ద్వారా కూడా ఉపవాసం చేయించారు. మొత్తానికి ఆ పట్టణం అంతా కూడా ఉపవాసముతో నిండిపోయింది. వెంటనే దేవుని ఉగ్రత మారిపోయింది. దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు మార్చేసుకున్నాడు. వారికి దీవెన ఇచ్చినట్టుగా కనబడుతుంది. 10వ వచనం 3:10 నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదరని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుని ఉద్దేశం కూడా మార్చేసిందండి. ఎంత అద్భుతం ఇది, మహా అద్భుతం ఇది. పట్టణాన్ని నాశనము చేస్తానన్న దేవుడు దాన్ని నాశనము చేయకుండా క్షమించేసాడు వారందరినీ కూడా. కారణం ఏమిటంటే వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైంది? ఎవరు మొదలుపెట్టారు అంటే చేప మొదలుపెట్టింది. ఎవరు మొదలుపెట్టారంటే యోనా మొదలుపెట్టాడు. ఉపవాసముతో వచ్చి ప్రకటన చేస్తే వీరు కూడా ఉపవాసం ఉన్నారు. దేవుని ఉగ్రత రాకుండా ఆగిపోయింది. ఇది 3వ అధ్యాయం. ఇక 4వ అధ్యాయం గమనించినట్టయితే పశ్చాత్తాపం పడినటువంటి యోనా అని మనకు కనపడుతుంది. ఇలా మరి యోనా గ్రంథము చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథము. పారిపోయినటువంటి యోనాగా, దేవుని సన్నిధిలో యోనాగా, ప్రార్థించినటువంటి యోనాగా 2వ అధ్యాయం, 3వది ప్రకటించిన యోనాగా, 4వది పశ్చాత్తాపడినటువంటి యోనాగా. ఈ రకంగా మీరు చదవండి యోనా గ్రంథం, ఖచ్చితంగా మీకు అందరికీ అర్థమవుతుంది. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, యోనా పారిపోయాడు కాబట్టి అన్ని జనులు మారిపోయారు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. ఇదిగో నాయన చక్కని మాటలు తండ్రి, నీ యొక్క కృపలో ప్రభు మాకు వినిపించావు దేవా, నీకు స్తోత్రాలు. వాక్యం విన్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
అందరికీ మరణాత. దేవుడికి వందనాలండి, సంఘానికి వందనాలండి. వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలండి. మరి మాదైతే రావులపాలెం అండి. మా అబ్బాయి, మా తోటికోళ్ళ గారి అబ్బాయి అండి. ఇక్కడ సాలెలా నడుపుతున్నారంటండి. మొన్న జూన్ 29వ తారీఖునండి మేము చర్చి యానివర్సరీ అనండి. మామూలుగా మేము ఇద్దరు వచ్చామండి, మా వారు నేను వచ్చాం. వస్తాయండి సాక్షికునండి. మా వారు అన్నారు మనం కూడా 7 వారాలు వెళ్దామన్నారండి. 7 వారాలు మేము అంశం పెట్టుకుని వచ్చామండి. ఇది మాకు 8వ వారం. 7 వారాల్లో అయితే మేము ఎన్నో అంశాలు పెట్టుకుని వచ్చామండి. మరి ఈ 7 వారాల్లో అండి దేవుడు మాకు ఆరోగ్యాలు ఇచ్చాడండి. మెయిన్ ఏంటంటే అండి ఆయనకి గుండెల్లో నొప్పి తగ్గిందండి. నాకు కూడా అండి షుగర్ వచ్చేసండి. మీరు ఎలా పడితే అలా అయిపోయాను. అయితే అండి నేను కానుకోలేకపోయానండి. కానుకోలేకపోతే అండి ఇక్కడికి వచ్చిన 2 వారాలు వచ్చామండి. 3వ వారం ఇంక మళ్ళీ రావాలి. అంతకు ముందు రోజునండి దేవుడు మరి నాకు బయలుపరిచండి. షుగర్ హాస్పిటల్ వెళ్ళి కృప దయచేసండి. షుగర్ నాకు బయట పెట్టండి. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చారండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించింది కాక. ఈ యొక్క శాలకు రావడం ద్వారా దేవుడు ఎంతో అద్భుతాశ్చర్య కార్యములు 7 వారాల్లో వీరి జీవితాల్లో చేస్తున్నారు. వీరి భర్త గారికి గుండె నొప్పిని దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఉన్నారు. అలాగే ఈ కుమార్తెకి షుగర్ నుంచి దేవుడు విడుదల దయచేశారు. నార్మల్ రిపోర్ట్ని దేవుడు ఇచ్చారు. ఇచ్చిన సాక్ష్యములు దేవుడు దీవించును గాక. ఆమేన్. మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్ని విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతుంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.